क्योंकि వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి वचन ही परमेश्वर है, इसलिए మరి ఆయన ఎదురుగా మనం కూర్చున్నాం. जब उनके सामने हम बैठे हैं మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. वो हमसे ही बात कर रहे हैं. మనతో మాట్లాడుతున్నప్పుడు మన చెవులు మరి ఒగ్గి ఆలకించాలి. जब वो हमसे बात करते तो हम अपना कान लगाकर सुनना चाहिए. ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. क्या बोल रहे हैं बोल के बड़ी ध्यान से सुनना चाहिए. అనాలోచనగా మనం ఎప్పుడు ఉండకూడదు. लापरवाही से कभी नहीं रहना चाहिए. అనాలోచనగా ఉంటే अगर लापरवाही से रहेंगे, ఎందుకంటే మీకు ఒక విషయం మీకు చెప్తాను. एक और बात कहूंगा, ఎందుకు అనాలోచనగా ఉంటుందన్నానంటే क्यों दूसरी सोच नहीं रखना करके बोलता हूं. దేవుని వాక్యము ఖడ్గము. परमेश्वर का वचन जो है तलवार. ఖడ్గము तलवार. మీరు ఏదన్నా కిచెన్లో ఏదైనా ఉల్లిపాయలో లేకపోతే ఏదైనా కోస్తున్నప్పుడు కనుక మీరు అశ్రద్ధగా అటు ఇటు చూస్తూ కోస్తే ఏమవుద్ది? अब कुछ भी सब्जी काटते वक्त लापरवाही से इधर उधर देखते हुए सब्जी काटने से क्या होगा? చెప్పండి. क्या होगा? వెంటనే చేతికి కోసుకుంటాం. तो तुरंत हाथ कट सकता है. నేను కొన్నిసార్లు ఈ చికెన్ కట్ చేసేవాళ్ళు ఈ మీట్ కట్ చేసే వాళ్ళ దగ్గర నుంచున్నప్పుడు जब मैं कई बार जो चिकन मटन काटते हैं उनके सामने खड़ा हो जाता हूँ तो వాళ్ళు ఏం చేస్తారంటే చేయిలు అట్ట పెట్టి అక్కడక్కడ కట్ చేస్తూ ఉంటారు. तो हाथ वहीं रख के उन उंगलियों के सहारा ही फटाफट काटते रहते. నేను అనుకుంటాను ఒకవేళ వీళ్ళకి ఆ చెయ్యి మీద పడితే ఏమవుద్ది చెయ్యాలి. तो मैं सोचता हूँ ऐसे में अगर इतने रफ्तार से काट रहे अगर उंगली में आ गए तो क्या होगा करके. కానీ लेकिन అతను ఎంత ధ్యానంగా ఎంత చాకచక్యంగా ఎంత శ్రద్ధగా పనిచేస్తాడంటే वो कितना ध्यान से बड़ी सावधानी से काम करता है वो. అంటే ఆ దెబ్బ తగలకుండా यानी कि चोट ना पहुंचे, తనకు హాని ఏం తగలకుండా उसका कुछ हानि ना हो, ఆ పని చేస్తాడు. उस तरह वो समझदारी से काम కాబట్టి మనకి వాక్యము ఖడ్గం కాబట్టి करता है. हमारे लिए भी वचन तलवार है. ఈ ఖడ్గాన్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. इस तलवार को हम इस्तेमाल करते वक्त बड़ी सावधानी से रहना. ఇంకొకటి, एक और बात, మనం వాక్యం వింటున్నప్పుడు हम वचन सुनते वक्त, వాక్యం చదువుతున్నప్పుడు वचन पढ़ते वक्त సైతాను కూడా మాట్లాడతాడు. शैतान भी बात करता है. ఆ వాక్యాన్ని వాడు ఉపయోగించుకుంటాడు. उस वचन को शैतान इस्तेमाल करेगा. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना. ఎందుకంటే వాడు దేవునికి వ్యతిరేకి. वो क्योंकि वो परमेश्वर का विरोधी है. సాతాను ఎవరు? कौन शैतान? సాతాను దేవునికి వ్యతిరేకి. शैतान जो है परमेश्वर का विरोधी है. వాడు కూడా వాక్యం తీసుకొని వాక్యాన్ని పక్కదో పట్టిస్తాడు మనల్ని. वो क्या करता? वचन लेके वचन के द्वारा हमें अलग रास्ते में ले जाना चाहता है. క్రైస్తవులను వాడు ఎలా బోల్తా కొట్టిస్తాడంటే मसीह लोगों को कैसा धोखा में रखता है. అన్ని జనులు అయితే వాడు బోల్తాలోనే ఉండారు. अन्य जाति तो उसी के धोखा में है ही, ఇందులో వాడు సత్యం తెలియదు పాపం. क्योंकि उनको सच्चाई नहीं पता. ఒక రక్షకుడు లేడు. उनके लिए उद्धार करता नहीं है. కాబట్టి వాళ్ళని ఎట్లన్నా సైతానుడు బోల్తా కొట్టించి శాపిస్తాడు. इसलिए शैतान उनको भ्रम में रख के ही चलाता रहेगा. మరి దేవుని బిడ్డలు, लेकिन परमेश्वर के लोग క్రైస్తవులు అనబడిన వారు, जो मसीह कहलाते हैं, రక్షించబడిన వాళ్ళని जो उद्धार पाए हैं, ఎట్లా బోల్తా కొట్టించాలి? कैसे धोखा में रखना है, ఎట్లా వాక్యంలో ఉన్నారు దేవుళ్ళే ఉన్నారని భ్రమపరచాలి? कैसे उनको भ्रम में रखना है कि हाँ मैं वचन में हूँ, परमेश्वर में हूँ. ఎట్లా అంటే कैसा? వాడు ఆ వాక్యాన్ని మనకు వ్యతిరేకంగా చెప్తాడు. वचन को लेके हमें उल्टा पुल्टा सिखाएगा. వ్యతిరేకంగా చెప్తాడు. उल्टा सिखाएगा. వాక్యానికి విరుద్ధంగా మనకు బోధిస్తాడు. यानी कि वचन का विरुद्ध हमको संदेश देगा. ఫర్ ఎగ్జాంపుల్ सादृश्य के तौर చిన్న पर మాట చెప్తాడు. छोटे सा विषय बताऊंगा. కొన్నిసార్లు కూడా మీకు చెప్పుంటాను బహుశా. कई बार शायद मैं बता चुका होगा. దానియేలుని మరి అక్కడ సింహబోన్లో వేశారు. दानियल को सिंह की मान में डाल दिया था. దానియేలుని సింహబోన్లో వేసినప్పుడు మరి దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు సింహాలు ఆయన ఏం చేయలే. जब दानियल को सिंह की मान में डाल दिया तो दानियल मांद के अंदर था तो सिंहों ने उनको कुछ नहीं किया. సింహాలు ఏం చేయలే. सिंहों ने उसको कुछ हानि नहीं किया. మెదలకుండా పడుకున్నాయి. वो चुपचाप लेटे रहे. అయితే तो फिर మరి దానియేలుని దేవుడు కాపాడాడు. परमेश्वर तो दानियल को बचाया है. ఒక పాస్టర్లో एक पास्टर వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఒక సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు एक सेवक अगर जब वचन को सुनाता है, ఆ వాక్యము చూటిగా మనిషి యొక్క వింటున్నటువంటి విశ్వాస యొక్క హృదయంలోకి వెళ్ళి అక్కడి నుంచి పని చేయటం మొదలు పెట్టాలి. तो वो वचन सीधा विश्वास के हृदय में जाकर वहां पे काम करना शुरू होना चाहिए. అంటే ఈ వాక్యము ఆ యొక్క విశ్వాస హృదయంలోకి వెళ్ళి అక్కడి నుంచి పని చేయటం మొదలు పెట్టాలి. ये वचन जो है विश्वास के हृदय में जाए और वहां से काम करना शुरू करे. అది క్రియారూపం దాలుస్తుంది. उसी को बोलते हैं वो कार्य रूपी होती है. అంతవరకు అది మృతం అంటాడు. उससे पहले वो मरा हुआ है विश्वास. యాకోబు పాస్టర్ గారు అంటాడు याकूब पास्टर जी बोलता అది है మృతమైన విశ్వాసం అంటాడు. वो मरा हुआ विश्वास है करके కేవలం వినటమే అంటాడు. केवल सुनना ही चाहते हैं. ఈ విధంగా इसलिए ఒక సేవకుడు ఎట్లా మాట్లాడతాడంటే एक सेवक कैसा बोलता है, చూడండి. देखिए దానియేలు दानियल సింహాలు
తిన్నయ్యా దానియేలుని? क्या दानियल को सिंहों ने खाया क्या? తినలేదు కదా. नहीं खाया ना। దేవుడు ఎంత గొప్పవాడు, परमेश्वर कितना महान है, దేవుడు ఎంత గొప్పవాడు, कितना महान है, ఎంతో గొప్పవాడు. बहुत महान है। దానియేలుని సింహభవనంలో అయితే సింహాలు కూడా తినలేదు. दानियल को सिंह की बांध में डाल दिया तो सिंहों ने खाया नहीं उनको। దానియేలు ఎంత గొప్పవాడు తెలుసా, दानियल कितना महान है पता है, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా. और परमेश्वर कितना महान ఈ है। కింద కూర్చున్న ఆడియన్స్ जो नीचे सुनने के लिए बैठे हैं विश्वासी, కూర్చొని बैठकर "బా, దేవుడు ఎంత గొప్పవాడు, हाँ सच्ची में परमेश्वर कितना महान है, దేవుడు ఎంత గొప్పవాడు, कितना महान है, స్తోత్రం నాయన, स्तुति परमेश्वर, దానియేలు ఎంత గొప్పవాడు, दानियल कितना महान है, హల్లెలూయా हालेलुया प्रभु, స్తోత్రం అంటాడు. धन्यवाद प्रभु बोलेगा। కానీ लेकिन ఈ సేవకుణ్ణి ఆ వాక్యం విశ్వాస యొక్క హృదయం లోతుల్లో తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్మ కావాలి. तो इस सेवक का वचन विश्वासियों को हृदय तक ले जाने के लिए पवित्र आत्मा होनी चाहिए। దానియేలుని ఎందుకు సింహ బోన్లో వేస్తే సింహాలు తినలేదు? क्यों दानियल को सिंह में बांध में डाला गया और आखिर सिंहों ने क्यों नहीं खाया? అక్కడ దాకా వెళ్ళరేక. तो वहां तक नहीं जाएंगे कोई। ఇక్కడ దేవుణ్ణి మహింపరిచాను, దేవుడు గొప్పవాడు, దానియేలు గొప్పవాడని చెప్పాడే గాని परमेश्वर को महिमा किया है और दानियल महान है, परमेश्वर महान है करके तो बताया है। వింటున్న వారందరూ కూడా అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, నిజంగా గొప్ప దేవుడు నాకున్నాడు, దానియేలు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని అంటూనే ఉంటారు. सुनने वाले बोलते हैं हाँ कितना महान परमेश्वर है, दानियल का परमेश्वर कितना महान है करके बोलते रहते हैं। కానీ लेकिन అసలు దానియేలుని ఎందుకు సింహాలు తినలేదు? क्यों दानियल को सिंहों ने नहीं खाया? సింహాలు ఎవరు సృష్టించారు చెప్పండి? सिंहों को किसने बनाया बताइए? చెప్తే ఏమంటాం మనం? क्या దేవుడే बोलते हैं? అంటాం. परमेश्वर ने बनाया। ఆది కాండంలో ఏముంది? उत्पत्ति में ही लिखा गया ना। భూ జంతువులన్నిటినీ ఆయన, మరి బనేలు పశువులు, మరి గరేలు పశువులు, అన్నిటినీ జంతువులన్నిటినీ, మృగాలని అన్నిటిని ఆయనే సృష్టించాడు. तो सारे जंतु जानवर को परमेश्वर ने ही बनाया है, ఆయనే చేశాడు కదా. उन्होंने ही बनाया ना। ప్రాకే పురుగులు, और रेंगने वाले कीड़ों को भी, ఎగిరే పక్షులు, उड़ने वाले पक्षियों को చిన్న भी, చిన్న ఈగల దగ్గర నుంచి छोटी छोटी मक्खियों से लेकर అన్నిటిని ఆయన సృష్టించాడు. सारे कुछ उन्होंने ही बनाया है। దేవుని మాటలు వింటాయి, परमेश्वर की बात सुनते हैं। కానీ దానియేలు దేవుని మనిషి. परमेश्वर, दानियल तो परमेश्वर का है, ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ध्यान से सुनना। దానియేలు దేవుని మనిషి. दानियल परमेश्वर का है, ఆ కృతజ్ఞ వాటికి ఉంది. वो शुक्रगुजारी उनके अंदर है। ఎట్లా? कैसा? దేవుడు మనిషి, ये परमेश्वर का इंसान है, దేవుడు నన్ను సృష్టించాడు. परमेश्वर ने ही मुझे बनाया है। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। ఈయన దేవుని మనిషి, ये परमेश्वर का है, దేవుడు నన్ను సృష్టించాడు. उसी परमेश्वर ने मुझे बनाया है। ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంది. उस परमेश्वर का शुक्रगुजारी कर रहे हैं। ఎవరు? జంతువులు కూడా అండి, कौन? जानवर, జంతువులు కూడా. पशु। అయితే तो फिर దానియేలు దేవుని మనిషి ఎట్టయ్యాడు? तो दानियल परमेश्वर का इंसान कैसा हो गया? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. परमेश्वर का भय मानता था। దానియేలు పట్ల ఇంత కూడా తప్పు పట్టలేకపోయారు. दानियल के अंदर से रत्ती भर की भी गलती नहीं पकड़ पाया, ఇంత కూడా తప్పు పట్టలేకపోయారు. थोड़ा सा भी गलती नहीं पकड़ पाया। దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. दानियल जो है दिन में 3 बार प्रार्थना करता। దానియేలు ధైర్యవంతుడు, दानियल जो है धैर्य से रहने वाला था, పిరికివాడు కాదండి. डरपोक नहीं था, దానియేలు పిరికివాడు కాదు, डरपोक नहीं था। దానియేలు ధైర్యవంతుడు. दानियल हिम्मत से रहने वाला था। ఆ యొక్క తలుపులు అంటే యెరూషలేము వైపు తీసి तो उन खिड़कियों का जो दरवाजे हैं यरूशलेम की ओर ఆయన खोलकर, మేడగదిలోకి వెళ్ళి वो कोठरी में जाकर ఆ యెరూషలేము వైపు కిటికీలు తీసి यरूशलेम की ओर अपनी खिड़कियों को खोलकर ఆ వైపు చూస్తూ ప్రార్థన उधर చేసేవాడు. को देखते हुए प्रार्थना करता था। చూసారా? देखा? నీతిమంతుడు, धर्मी है, ధైర్యవంతుడు, हिम्मत रखने वाला है, ప్రార్థనాపరుడు. प्रार्थना करने वाला है। ఇంకొకటి, दूसरा, రాజులైనా మంత్రులైనా ఎవరైనా తన దేవుని తరువాతే అన్నవాడు. तो ये समझता था कि दानियल चाहे राजा हो, मंत्री कोई क्यों ना हो, मेरे परमेश्वर का बाद के लोग हैं वो सब। అందుకే इसलिए యేసు ప్రభువు వారు కూడా मसीह यीशु भी ఒక సందర్భంలో అన్నాడు, एक संदर्भ में कहा మీరు था, దైవములు అన్నాడు. आप ईश्वर हो। అంటే 10:30 యోహాను సువార్త यूहन्ना के 10:35 में कहा था। 10:35లో కనుక మనం చూస్తే 10:35 में देखिएगा तो రండి, देखिए 35వ వచనంలో 10:35 में, లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దయ్యములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అన్నాడు. यदि उसने उन्हें ईश्वर कहा जिनके पास परमेश्वर का वचन पहुंचा और पवित्र शास्त्र की बात असत्य नहीं हो सकती, तो जिसे पिता ने पवित्र ठहराया जगत में भेजा है तुम उससे कहते हो। అంటే
నేను దేవుని కుమారుడని. कहता है मैं परमेश्वर का पुत्र हूँ। యేసు ప్రభు ఏమంటున్నాడు? यीशु मसीह क्या कहता है? నేను దేవుని కుమారుడని. मैं परमेश्वर का पुत्र हूँ। దేవుడు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? तुमने पिता ने जिसको पवित्र ठहरा कर जगत में भेजा है, तुम उनको तो वो परमेश्वर का निंदा करता है करके बोलते हो। అంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో, परमेश्वर का वचन जिसके पास पहुंची है, అంటే మనిషి వాక్యానుసారంగా నడుస్తుంటే इंसान जो वचन के अनुसार चलता है तो ఇప్పుడు తీసేయకూడదు, కలపకూడదు. एक विषय नहीं निकालना है, ना मिलाना है। అంటే వాక్యానుసారంగా నడుస్తుంటే जैसा वचन बताता है वैसे ही चलेगा। అంటే तो ఎవరు నడుపుతున్నారు ఆయన్ని? उसका मतलब उसको कौन चला रहा है? ఆయన ఎవరి ద్వారా నడుస్తున్నాడు? वो किसके द्वारा चल रहा है? తన చిత్తానుసారం కాదు, अपने उद्देश्य के अनुसार नहीं, తన ఆలోచనల ద్వారా కాదు, ना अपने सोच के अनुसार, దేవుని వాక్యం ద్వారా నడుస్తున్నాడు. परमेश्वर के वचन के द्वारा चलता है। అంటే దేవుని వాక్యమే తనకి మార్గం చూపిస్తుంది. यानी कि परमेश्वर का वचन ही उसको मार्ग दिखाता है। అంటే అంతలో తప్పు ఎక్కడుంటుంది అందులో? तो ऐसे में क्या गलती करेगा? गलती वो रह सकता है उनके पास। ఇందులో ఒక మంచి మాట రాశాడు. हिंदी में एक बात लिखा है, సత్యం చెప్పు, అది చదువు అక్కడ. ఇందులో బాగా మంచి ఒక మాట రాశాడు. तो यहाँ पे 35 में लिखा है, यदि उसने उन्हें ईश्वर कहा जिसके पास परमेश्वर का वचन पहुंचा और पवित्र शास्त्र की बात असत्य नहीं हो सकती। చూసాడు అక్కడ ఏం రాశాడు? దేవుని యొక్క पवित्र शास्त्र की बात ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క మాటలంట असत्य नहीं हो सकता। అసత్యం కాదంట. చూసారా? देखा? అంటే మనం అసత్యంలో నడిపించవు. यानी कि असत्य में हमें नहीं మనం चलाएगा। దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే, हम परमेश्वर के वचन पर भरोसा करें, దేవుని వాక్యాన్ని అనుసారంగా నడుస్తుంటే, वचन के अनुसार ही चलेगा। तो నువ్వు కళ్ళు మూసుకు నడిచినా అబద్ధం ఆటవు, కళ్ళు మూసుకు నడిచినా పాపం చేయవు. आप आंख मूंद के भी चल रहे तो भी ना झूठ बोलोगे ना पाप करोगे, అసలు ఏమీ చేయవు నువ్వు. ऐसा कोई गुनाह नहीं करोगे। చూడండి అబ్రహాము. देखिए అబ్రహాము చూపు ఎటువైపు ఉండేది? अब्राहम की नजर किस तरफ होता था? లోతు అబ్రహాం ఇద్దరు కలిసే ఉన్నారు. लूत और अब्राहम तो दोनों मिलके ही थे। లోతు అబ్రహాం కలిసే ఉంటారు. లోతు అబ్రహాం కలిసే ఉంటారు. लूत अब्राहम मिलजुल के ही था। అయితే तो फिर లోతు యొక్క చూపేమో భౌతికమైంది, ప్రకృతి పరంగా ఉంది. लूत का नजरिया जो है भौतिक के अनुसार है और प्रकृति के अनुसार का। కానీ అబ్రహాం చూపు పరలోకం వైపు ఉంది. लेकिन अब्राहम की नजरिया स्वर्ग की ओर है। అందుకనే इसलिए 2 కొరింథీ 2 कोरिन्थी 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే 5वें अध्याय का 6वां वचन देखिएगा तो, వెలుచూపు వలన కాక అన్నాడు. వెలుచూపు వలన కాక. చదవండి. 2 कोरिन्थी 5:6, अतः ఆ, हम सदा ढाढ़स बांधे रहते हैं और जानते हैं कि जब तक हम देह पे रहते हैं तब तक प्रभु से अलग है। అంటే మన చూపు అనేది ఎట్లా ఉండాలంట? हमारी नजरिया कैसा होना चाहिए? ఇక్కడ వెలుచూపు అంటే బాహ్య రూపం అన్నమాట, బాహ్య చూపు. यहाँ पे तो तेलुगु में तो लिखा है बाह्य अनुसार देखना करके। కాబట్టి మనము ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలు కానీ తలంపులు కానీ భౌతికంగా కాదు, దైవత్వంలో ఉండాలి మనం. यानी कि हमारे सोच और विचार जो है भौतिक रीति से नहीं होना चाहिए, ईश्वरत्व के अनुसार होनी चाहिए। ఎందుకంటే మనం వాక్యానుసారంగా నడుస్తున్నాం. क्योंकि हम वचन के अनुसार चलते हैं। కాబట్టి దానియేలుని ఎవరు నడుపుతున్నారు? अभी दानियेल को कौन चलाते हैं? వాక్యం నడుపుతుంది. वचन ही चलाता है, కాబట్టి అతను తప్పు చేయడు. इसलिए वो गलत नहीं करेगा। తనతో ఉన్న ఉద్యోగస్తులు గాని, उसके साथ नौकरी करने वाले जो రాజులు గాని, या तो राजाएं మంత్రులు గాని या मंत्री हो, ఆయన మీద ఏ తప్పు పట్టలేదు. उनके खिलाफ कोई गलती को नहीं पकड़ा। ఏదైనా ఒక తప్పు ఎతుకుతున్నారు. कोई गलती को ढूंढ रहे थे, ఏ తప్పు ఎతికినా తప్పు కనపట్టలేదు. कोई भी गलती ढूंढने की कोशिश करा मगर एक भी नहीं मिला। ఎందుకని కనపట్టలేదంటే क्यों नहीं मिल रहा है? అతను దేవుని వాక్యంతో నడుస్తున్నాడు. क्योंकि वो परमेश्वर का वचन के अनुसार चलता है। అందుకనే చూడండి, इसलिए देखिए కీర్తనాకారుడు भजनकार 24వ అధ్యాయము 24वें अध्याय 4వ వచనం చూస్తే 24 का 4 देखिएगा तो, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. చూసారు ఇక్కడ ఏమన్నాడు? कहता है जिसने अपने मन को व्यर्थ बात की ओर नहीं लगाए। వ్యర్థమైనది అంటే ఏంటి? व्यर्थ बात यानी कि భూ సంబంధమైనది. तो धरती से जुड़े हुए। జాగ్రత్తగా ఉన్నాను, ध्यान से सुनना, జాగ్రత్తగానండి. ध्यान से। వ్యర్థమైన మాటలు అంటే, व्यर्थ बातें यानी कि, వ్యర్థమైన మనసు అంటే व्यर्थ मन यानी అది कि భూ సంబంధమైనది. वो धरती से जुड़ा हुआ मन है। ఎప్పుడు భూ సంబంధ విషయం, हमेशा ये धरती से संबंधित विषय बात करते हैं। శరీర విషయం, शरीर के अनुसार, శరీర విషయం, शरीर का अनुसार, శరీర వైపే ఎక్కువ ఉంటుంది. शरीर का वो ही ज्यादा सोच होता है। తర్వాత उसके बाद కపటముగా ప్రమాణం చేయకుయు. कहता है ना कपट से शब्द खाई है, అంటే తప్పుడు ప్రమాణాలు చేయటం, यानी कि झूठी शपथ खाना, తప్పుడు ప్రమాణాలు. झूठी शपथ खाना అలా ఉండకూడదు. ऐसा नहीं हो। నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండుడి. कहता है कि
निर्दोष हाथ और शुद्ध, निर्दोष और हृदय शुद्ध है करके लिखा है। నిర్దోషమైన చేతులు అంట. निर्दोष और हृदय అంటే शुद्ध, ఆ చేతులతో ఏ పాపం ఉండదు. यानी कि उनके हाथों से कोई पाप नहीं करेंगे, శుద్ధమైన హృదయం शुद्ध मन होगा, అంటే హృదయాన్ని సాఫ్ చేసుకున్నాడు. यानी कि हृदय को साफ कर दी है। ప్రవక్త అయిన ఇర్మియా ఏమన్నాడు? नबी इर्मिया ने क्या कहा? హృదయం అన్నిటికంటే हृदय అన్నిటికంటే सबसे ज्यादा మోసకరమైంది. धोखा देने वाला है, కాబట్టి इसलिए దాన్ని శుద్ధి చేసుకున్నాడు. उसको शुद्ध कर दी है। శుద్ధి చేసుకున్నాడు. దేని ద్వారా శుద్ధి చేసుకున్నాడు? किसके द्वारा शुद्ध कर दिया है? వాక్యం అనే ఉతకం అనే స్నానం అంటే నీటితో. वचन रूपी जल के द्वारा। ఉతకం అనే ఉతకం అంటే వాక్యం అంట, ఉతకం అంట అంటే ఆ వాక్యం అనే నీరుతోటి తను శుద్ధం చేసుకున్నాడు. तो वचन रूपी जल के द्वारा अपने आप को शुद्ध की है। ఎవరు మంచోళ్ళు కాదండి ఇక్కడ. कोई अच्छा नहीं है संसार में, మంచోడు ఒక్కడే अच्छा एक ही है ఈ భూమి మీద, इस धरती पर, యేసు ప్రభు. ये वो यीशु मसीह है। మంచివాడు, अच्छा है, सबसे పరిశుద్ధుడు पवित्र है, ఒక్క యేసు ప్రభువే. केवल एक यीशु ही है ఎవరు పరిశుద్ధులు కాదు. और कोई पवित्र नहीं है। అందుకంటాడు इसलिए कहता है నా నీతి అనే చిగురు అంట పుట్టబోతుందని అన్నాడు. मेरी धार्मिकता का अंकुर होने वाले है करके बताता है। అర్థమవుతుందా? समझ आ रहा है? ఆ నీతి మంతుడు అవినీతి మంతుల్ని నీతిలో నడిపించడానికి వచ్చాడు. वो धर्मी इसलिए आए कि अधर्मियों को धार्मिकता में चलाने के। ఇప్పుడు ఆయన పాపి ఆయన పరిశుద్ధుడు కాబట్టి वो पवित्र है इसलिए, మనం పాపులమి. हम तो पापी है। మనం పాపిగానే ఉండాలని వచ్చాడు ఆయన? क्या हम पाप में ही बने रहे इसलिए కాదు. यीशु आए थे? కాదు, नहीं, ఆయన పరిశుద్ధుడు కాబట్టి वो पवित्र है इसलिए భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధులు చేయాలని వచ్చాడు ఆయన. धरती के हर एक इंसान को पवित्र बनाने के लिए आए हैं। అందుకని इसलिए దేవుడు ప్రతిష్ఠ చేసాడు ఆయన్ని. परमेश्वर ने नहीं उसको पवित्र रूप में ठहराया है, ప్రతిష్ఠ చేసి పంపాడు. पवित्र ठहरा कर भेजा है। ఆయన దేవదూషణ మాటలు అంటున్నారు. उनको तो खिलाफ निंदा कर रहे थे, దేవదూషణ చేస్తున్నాం అన్నారు. उनको बोल रहे थे तू परमेश्वर का निंदा करता है, దేవుడు నిందిస్తున్నాం అన్నారు. तो परमेश्वर का निंदा करता అంటే है। వాళ్ళు లోకంలో ఉన్నారు. ऐसा बोलने वाले जो है संसार में, లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడి మాటలు అర్థం కావండి. संसार के अनुसार चलने वालों को परमेश्वर की बातें समझ नहीं आता। అతను గాని ఆమె గాని ఎప్పుడు మనసు లోకం అయిపోయింది అనుకో, चाहे स्त्री हो या पुरुष हो, उनका मन हमेशा संसार की ओर है। అసలు ఎంత చెప్పినా వినరండి. कितना भी समझाए नहीं सुनेगा, ఎంత చెప్పినా వినరు. कितना भी समझाओ। మీరు కీర్తన 50వ కీర్తన కనుక చదివితే भजन संहिता 50 देखिएगा, 17వ వచనంలో చూస్తే 17वां वचन देखिएगा तो దిద్దుబాటు నీకు అసహ్యము కాదా అంటున్నాడు అక్కడ. कहता है तू तो शिक्षा से बैर रखता। ఏమంటున్నాడు? कहता है దిద్దుబాటు నీకు అసహ్యము కాదా तू तो शिक्षा से बैर रखता है ना। అంటే వాళ్ళు దిద్దుబాటు చేస్తున్నప్పుడు దాన్ని అసహ్యించుకుంటారు. यानी कि उनको सुधारते तो घृणा करते हैं, అతను మంచివాడుగా అనరు. तो समझाने वालों को अच्छा है करके नहीं बोलेगा, అనరు. नहीं बोलेगा। ఈ మధ్యన आजकल మరి నేను ప్రెసిడెంట్ అయినాక जैसे प्रेसिडेंट हो गए पास्टरों का, పాస్టర్లకి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత पास्टरों को प्रेसिडेंट होने के बाद లోట్లన్నీ దిద్దుతున్నా. जो कमियां हैं, गलतियां हैं, मैं वो सुधार रहा हूँ। ఏవైతే లోట్లోనే దిద్దుతున్నవి, जो गलतियां हैं उनको मैं सुधार रहा हूँ। ఎవరైతే వాటిని ఆ దిద్దుబాటుని అర్థం చేసుకోవట్లేదో వాళ్ళు ఏమనుకుంటున్నారు? जो कोई उस सुधारने वाली शिक्षा को नहीं समझ पा रहे तो वो लोग क्या सोचते हैं, అరే ఈయన చెప్తాడు, ये ऐसे क्यों बोलता है, ఈయనే పరిశుద్ధుడా, क्या यही पवित्र है क्या, మనం పరిశుద్ధులం కాదా? हम पवित्र नहीं है क्या? అసలు పరిశుద్ధ అంటే ఏంటి? आखिर पवित्रता का मतलब क्या है? తప్పును దిద్దుకోవటం, गलतियों को सुधारना है, ఆ తప్పును గమనించటం. अपनी गलती को पहचानना भी है। తప్పును గమనించకుండా భ్రమపరిచే ఆత్మలో ఉండి నేను మంచిగా ఉంటున్నాను అనుకుంటే అది ఆ అంధకారంలో నడిపిస్తుంది అది విషయం. तो गलती को ना पहचानते हुए और गलती करते हुए मैं पवित्र हूँ, अच्छा चल रहा हूँ करके सोचने का मतलब है अंधकार में चलना। ఒక సిస్టర్ ఏమంటదంట, एक बहन क्या बोलती है, అమ్మో ఈ మధ్యన పాస్టర్ గారు ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు, बाप रे भास्कर जी पास्टर जी तो आजकल हर जगह आ रहे हैं, మనం జాగ్రత్తగా ఉండాలి. हमें सावधान रहना है। ఇదివరకు అంటే और भी पास्टर आ रहे हैं, उनका कोई వాళ్ళెవరిని పట్టించుకోవట్లా, उनका कोई लेना देना नहीं, उनको कोई ख्याल नहीं रखता। భాస్కర్ బెదరు వస్తున్నాడు అన్ని చోట్లకి ఇప్పుడు ఈ మధ్యన. आजकल तो पास्टर भास्कर जी आ रहे हैं हर जगह, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. हम बड़ी सावधानी से रहना है। ఇదివరకు ఎట్టుంటారు? इससे पहले कैसे थे, ఇష్టం. मन मर्जी के अनुसार। ఇప్పుడు ఈ కాపర్లు కూడా ఏమంటారు వాళ్ళని, तो और बाकी चरवाहा भी क्या बोल रहे हैं, శబాష్ భలే ఉండవు నువ్వు. ऐसे बहनों को बोलते हैं शबा तुम बहुत अच्छे हो। అసలు ఇంకా ఈ మాట అనలా, చక్కగా సినీ యాక్టర్ లాగా ఉండవని. तो और भी ये नहीं कहा तुम तो बिल्कुल सिनी एक्टर जैसे हो करके, చక్కగా ఉండవు నువ్వు. बहुत सुंदर खूबसूरत दिख रहे భాస్కర్ हो। బ్రదర్ ఏమంటాడు, भास्कर ब्रदर क्या बोलते हैं, ఏంది బొంబోడేశం అంటాడు. तो ये क्या इस तरह श्रृंगार करके आए करके ఏంది चाहता है, బొంబోడేశం అంటాడు. ऐसे वेश बना के आइए ఆయన करके చూస్తే पास। భయం. इसलिए उनको देख के डर लगता है। అమ్మో 10 చోటకు వస్తున్నాడు ఈ మధ్యన, आजकल हर जगह आ रहे हैं, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमें सावधान रहना అందుని चाहिए। బట్టి నేను పరిశుద్ధులని నమ్ముతున్నాను నేను. तो इस वजह से मैं
भरोसा करता हूँ मैं पवित्र हूँ बोलकर। ఇంకేమంటారు కాపరులు? और क्या बोलते बाकी చిన్న चरवाहे? చిన్న దాంట్లో పట్టుకుంటాడు ఏంటి? ये पास्टर जी क्या है, छोटे छोटे विषयों को भी पकड़ता है। అరే మనుషులు అన్నాక తప్పు చేయనట్టుంటారు. इंसान होने के बाद गलती नहीं करेगा तो क्या करेगा? నేనేమంటాను, मैं क्या कहता నువ్వు हूँ, తప్పు చేస్తే अगर तुम गलती అంటే నీకు करोगे తప్పు అనిపిస్తుంది. आपको लगे रहे ये गलत है, ఇప్పుడు నువ్వేమంటా, फिर क्या మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా ఉంటాడా? तो इंसान होने के बावजूद क्या छोटी छोटी गलती नहीं करेगा क्या? ఇంకొక వ్యక్తి ఏమంటాడు, एक और क्या कहेगा, అన్నా మన మనుషులు అన్నా, भाई हम तो इंसान है भाई, మనం దేవుళ్ళం కాదు అన్నా. हम ईश्वर नहीं है ఇది भाई। వాక్యానికి విరుద్ధమా కాదా? ये वचन का भी खिलाफ है कि नहीं? వీళ్ళు బోధించేవాళ్ళు, ये तो संदेशक है। బోధించేవాడు నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశుడు ఇది కూడా నీకు తెలియదా అన్నాడు యేసు ప్రభు. ईश्वर ने कहा तो व्यवस्था का संदेशक होकर ये भी नहीं जानते हो, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివి, आप तो व्यवस्था का संदेश देते हो, ఇతరులను సందేశం చెప్పేవాడివి, दूसरों को संदेश देते हो, నీకు ఇది కూడా తెలియదా आपको ये भी नहीं पता है क्या? అంటే అది కూడా తెలియదు వాళ్ళకి. यानी कि इनको ये भी नहीं पता है। ఇట్లా సైతాన్ ఏంటంటే మనల్ని इस तरह शैतान क्या करता है, వాక్యం ద్వారా నువ్వు దేవుడు కాదు, దేవుడు అంటే ఎంత గొప్పోడు, నువ్వు యేసు ప్రభువు కాదు, అసలు యేసు ప్రభు ఎంత గొప్పోడు, నువ్వేంది, నువ్వు మనిషివి కదా, నీలో పాపం ఉంటదిలే, కొద్దిగా గొప్ప ఉంటదిలే, ఉండపోతే ఎట్ట అని వాడికి నూరిపోతా ఉంటాడు వీడికి. ये शैतान क्या करता है, ऐसे भ्रम में रहने वालों को, तू कहाँ परमेश्वर हो सकता है, तू तो है ही नहीं परमेश्वर, तो इंसान है, इंसान होने के बाद गलतियाँ कैसे नहीं रहेंगे, तो गलतियाँ तो होता ही रहता है, कोई बात नहीं करके उसको फुसलाता ही रहेगा। అర్థమైందా? समझ में आ रहे? అంటే ఈ సైతానుడు చేసే పనులు ఏం పనులు అంటే शैतान का करने वाला काम क्या है कि ఇది మనం గమనించాలి. इसको ही हम ఇప్పుడు पहचान। దానియేలుని సింహాలు తినలేదంటే అర్థం ఏంటి? दानियल को सिंहों ने फाड़ नहीं खाया क्यों? లోకాసు వార్త क्योंकि सुसमाचार 6:40 చదివితే 6:40 पड़ेगा అక్కడ तो మంచి ఒక మాట రాశాడు. वहाँ पे अच्छी बात लिखा है। సిద్ధుడైన ప్రతి వాడును ఎలా ఉంటాడంట? బోధకును వలే ఉంటాడంట. 6:40 में लिखा है, 6:40 చూడమ్మా. लूका सुसमाचार का 6:40 में लिखा है, चेले अपने गुरु से बड़ा नहीं, हाँ। परंतु जो कोई सिद्ध होगा वे अपने गुरु के समान ప్రైజ్ होगा। ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। మరి మత్తయి సువార్త 23:10 చదివితే ఏమన్నాడు? నేను గురువుని అన్నాడు. तो मत्ती सुसमाचार का 23:10 में कहा मैं गुरु हूँ। ఏమన్నాడు? क्या कहा? నేను గురువుని. मैं गुरु हूँ। ఇక్కడేమన్నాడు? 6:40లో 6:40 में क्या कहता है, శిష్యుడు గురువు కంటే పెద్దోడు కాదు. तो शिष्य जो चेला जो है गुरु से बढ़कर नहीं हो అయితే सकता, ఎట్లా ఉండాలి అంటున్నాడు? तो फिर कैसे रहने को कहता है, గురువులాగా ఉండండి అంటున్నాడు. गुरु के समान रहो बोलता है। నేను బోధకుడని. मैं तो संदेशक हूँ। ఏమన్నాడు? क्या कहता है, నేను బోధకుడని. मैं तो संदेशक हूँ। మరి నేను బోధకుడినయ్యి जैसे मैं संदेशक होकर మీ కాళ్ళు నేను కడిగాను, आपके पैरों को धोया हूँ, మీరు కూడా ఒకటి కాళ్ళు వాళ్ళు కడుక్కోండి आप भी एक दूसरे का पैर धो लो। అనడం సార్. कहा कि नहीं कहा? నేను బోధకుడిని. मैं तो संदेशक हूँ। తర్వాత 1 పేతురు 2వ అధ్యాయము మరి 24 చూస్తే అక్కడ ఆయన మనకు ఒక అడుగు జాడలు ఇచ్చిపోయాడంట. అంటే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని చెప్పి వెళ్ళాడంట. तो कहता है पहला पत्रस का 2 अध्याय की कहता है कि ఆయన यहाँ पे कहता है 21 वचन में 21 में तुम इसी के लिए बुलाए भी गए हो, क्योंकि मसीह भी तुम्हारे लिए दुख उठाकर तुम्हें एक आदर्श दे के गया कि तुम भी उसकी पद चिन्हों पर चलो। చూడండి ఇక్కడ 1వ పేతురు यहाँ का पहला पत्र 2:21లో 2:21 में ఏమన్నాడు? क्या कहता है, ఆయన మనకంట అడుగు జాడలు ఇచ్చిలేడంట. वो हमारे लिए एक पद चिन्ह छोड़ के गए हैं, అంటే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. यानी कि उनकी पद चिन्हों पर हमें चलना है। నేను కాలేజ్ స్కూల్లో చదువుకున్నప్పుడు హై जब मैं స్కూల్లో स्कूल में पढ़ता था, సెలవులు వచ్చినప్పుడు जब छुट्टी मिलता तो మా బాబాయ్ ఏం చేసేవాడంటే ఆయన వ్యవసాయం చేస్తాడు. वो खेती बाड़ी करता है हमारा चाचा। ఆయన పొలం వెళ్ళినప్పుడు जब वो खेत में जाता ఆ था, ఎక్కువగా ముళ్ళు ఉంటాయి, అక్కడ ముళ్ళ కంచెలు ముళ్ళు ఉంటాయి. तो गाँव खेत में क्या होता है, ज्यादातर कांटेदार पड़े कांटे होते बहुत ज्यादा। వర్షం వచ్చినప్పుడు जब बारिश हो जाती है ఆ तो గాలికి అటు ఇటు ముళ్ళు వస్తాయి. हवा से उड़ उड़ के और भी आ जाता ఆయన है। ఏమంటాడు తెలుసా? वो क्या बोलता है, ఇదిగో నేను ముందు వెళ్తున్నా, मैं आगे को जा रहा हूँ, నేను ఎక్కడ అడిగేస్తానో నా అడుగుల్లో నువ్వు అడిగాయి. जहाँ मैं कदम रखूंगा मेरा पैर वहाँ पे तुम भी पैर నేను रखो। ముందు వెళ్తున్నాను. मैं आगे जा ఎందుకంటే रहा ఆయన हूँ, దావు తెలుసు ఆయనకి. क्योंकि वो रास्ता जानता ఆయన है। రోజు పొలం వెళ్తాడుగా, वो रोज खेत में जाता ఆయన है, రోజు వ్యవసాయం చేస్తాడు. रोज खेती के लिए जाता నేను సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్తాను నేను. है। मैं साल में 1 बार या 2 बार जाता हूँ। మరి నాకేం తెలుసు? मुझे क्या पता है, ఆయన ఏమంటాడు? वो क्या कहते हैं, నేనేసే అడుగుల్లో నువ్వు అడుగేసుకుంటా పదా. तो मैं जहाँ मैं कदम रखता हूँ वहीं तुम उसी में लगा के चलो। నా అడుగుల్లో అడుగేయి. मेरे कदम के अनुसार, मेरे पद चिन्हों के अनुसार चलो। అటు ఇటు వేస్తే ఏమవుద్ది? इधर उधर करेगा तो क्या होगा, ముళ్ళుంటాయి. कांटे लग सकता నీకు है। తెలీదు, आपको नहीं मालूम, నీకు తెలియదు ఇక్కడ ఎట్లా ఉంటాయో. आपको नहीं पता यहाँ पे చిన్న कैसा చిన్న ముళ్ళు ఉండండి, అన్ని చిన్న చిన్న పని ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. तो हर जगह कांटे भी
गिरे रहेंगे। ఇప్పుడు ఆయన అడుగుల్లో అడుగేయటానికే నేను ఆయన అడుగులను చూస్తూ ఉంటా. तो उनकी पद जनों के अनुसार चलने के लिए मैं उन्हीं पद उनके कदमों को और देखता నేను ఆయన వెనకమాలు వెళ్తున్నాను मैं उनके पीछे जा रहा हूँ, వెళ్తున్నాను जाने को కానీ అటు ఇటు చూస్తా కనుక నిర్లక్ష్యంగా కనుక నేను అడుగులేస్తే अगर मैं इधर उधर देखता हुआ लापरवाही से तो चलूंगा तो అడుగులేస్తే ఏమవుద్ది? कदम डालने నా से అడుగు పక్కన పడుద్ది, मेरे कदम बगल में जाएगा ముళ్ళ మీద పడుద్ది, तो कांटे में ముళ్ళు గుచ్చుకుంటే. कांटे लग जाएंगे। అందుకని ఆయన ఏమంటాడు? इसलिए वो क्या कहता है, నన్ను అనుసరించు, मेरे से चाल चलो, నన్ను అనుసరించు, मेरे से चाल నా चलो, అడుగుల్లో అడుగేయి. मेरे पद चिन्हों के अनुसार మనం चलो। కూడా हम भी యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లోనే నడవాలండి. यीशु मसीह के पद चिन्हों के अनुसार ही चलना है। నేను బోధకుడిని, मैं संदेशक हूँ, నేను బోధకుడిని, मैं हूँ संदेशक, నేను గురువుని. मैं हूँ गुरु। నేనేం చెప్తున్నా? मैं क्या నేను कहता మీ हूँ, పాదాలు కడుగుతున్నా, నేను मैं आपके पाँव को धोता हूँ, నీ పాదాలు కడుగుతున్నా, धोता हूँ, నువ్వు కూడా కడగాల్సిందే. आपको भी धोना चाहिए। చూడండి, అది గొప్ప మాట అండి. देखिए कितना महानता का विषय है। ఇప్పుడు సైతాన్ రోడ్డు కొంతమంది భ్రమపరుస్తున్నాడు. शैतान देखो कुछ लोगों को भ्रम में रखता है। ఎట్లా? कैसा? పేతురులాగా. पतरस की तरह। పేతురు ఏమన్నాడు? पतरस ने क्या कहा, నేను నా కాళ్ళు కడుగుతావు, నువ్వు क्या मेरा पैर धोएगा, నా కాళ్ళు కడుగుతావు. मेरा पैर धोएगा। ఒకసారి 16 అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 16 అధ్యాయంలో, मत्ती की 16 अध्याय में क्या कहा, నేను యెరూషలేము వెళ్తున్నాను, मैं यरूशलेम को जाता हूँ, పెద్దల చేతను శాస్త్రుల చేతను पुरनियों शास्त्रियों के द्वारा పట్టబడతాను, पकड़वा నన్ను जाएगा, కొడతారు, मुझे मारेंगे, చంపుతారు, मार डालेंगे, 3 రోజులు తిరిగి లెగుస్తా. और कब्र में रखेंगे, तीसरे दिन जी उठूंगा। నువ్వు చంపుతారా నిన్ను? आपको मार डालेंगे, తిరిగి లెగుస్తావా? फिर जी उठेगा। ఇంత గొప్ప దేవుడు నువ్వు. इतना महान परमेश्वर है। చనిపోతే నువ్వు తిరిగి లెగుస్తావా और मरोगे और फिर जी उठोगे, అని అంత గొప్పగా తారీఫ్ చేయాల్సింది. ऐसा तारीफ करना था। ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ पे क्या कहता है, నీకది జరగపోను నీకు దూరమగును గాక, प्रभु आपके साथ ऐसा ना होने पाए करके बोलता है, నీకు దూరమగును గాక. आपसे ये विषय दूर हो ఇది जाए। సాతాను విషయము. ये सोच అంటే जो शैतान का ఇక్కడ है। లేఖన భాగము పేతురుకు తెలియదు. इसका मतलब है जो पवित्र शास्त्र में लिखी हुई बात पतरस को नहीं पता, లేఖన భాగం పేతురు తెలియదు. पतरस को नहीं पता पवित्र शास्त्र की बातें। కాబట్టి ఇక్కడ इसलिए అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? तब यीशु ने क्या ఏయ్, कहा, సైతానా పో. ए शैतान छा जा, అంటే పేతురులో సాతానుడు పలుకుతున్నాడు. यानी कि पतरस के अंदर शैतान रहकर बात कर रहे हैं। ఇతరులు అయితే ఏమంటారు? మంచి మాటే కదండి, और बाकी हम क्या कहेंगे, अरे अच्छी तो बात है। ఈ క్రీస్తుని అంత ప్రేమించాడు. इसका मतलब मसीह को कितना प्रेम रखता है पतरस। యేసుప్రభు వాళ్ళతో ఉంటే వాళ్ళకి మంచి ఆనందంగా ఉంది, तो यीशु मसीह उनके साथ रहने से उनको बहुत अच्छा लग रहा था, ఆనందంగా ఉంది. अच्छा लग रहा ఈ था। మాట ఏం తప్పు? तो पतरस को इस तरह बोलने में क्या యేసుప్రభు गलती है? సాతానా అన్నాడు. यीशु मसीह ने क्यों बोला ये शैतान करके, అంటే వీళ్ళు లేఖన భాగాల్లోకి వెళ్ళలా, यानी कि पवित्र शास्त्र में लिखी हुई बातों में नहीं गया। వెలి చూపు వెళ్ళది, इनका नजरिया अलग है, పై చూపు. तो ऊपर ऊपर ही देखते हैं। ఈ క్రైస్తవులు వెలి చూపులు పై చూపుల్లో ఉన్నారనుకో, వీళ్ళకి లోపల విషయాలు అర్థం కావు. तो मसीह लोग ऊपर ऊपर विषयों को ध्यान करेंगे तो अंदरूनी आत्मिक विषय समझ नहीं आता। అందుకని సిద్ధుడైన ప్రతివాడు इसलिए जो कहता है जो सिद्ध हो गए हैं గురువులాగా ఉండాలి. गुरु के समान हो। గురువు ఎవరు? गुरु कौन है? యేసు ప్రభు, यीशु मसीह బోధకుడు. संदेश। కాబట్టి ఆయనలాగా మనం ఆయన అడుగు జాడల్లో నడవమని పేతురు తన పత్రికలో రాశాడు. इसलिए पतरस उन्हीं के पदचिन्हों के अनुसार तुम चलो बोलकर अपनी पत्रिका में लिखा है। ఆయన ఏ చేత చెయ్యాలి, इसलिए वो जो कहेगा करेगा वही करना होगा। అర్థమవుతుందా? समझ में आ रहा ఆయన है? ఏ చేత చెయ్యాలి. वो जो कुछ करता है उसी को हमें करना है। ఒకసారి మీటింగ్ పెట్టారు, 3 మీటింగ్. एक समय 3 दिन का सभा हुआ था। సిస్టర్ గారు మాట్లాడుతున్నారు, सिस्टर जी बात कर रही थी, వాక్యం చెబుతుంది. वचन बता रही थी। అయితే ఒక పాస్టర్ గారు ఇన్ని చూసి एक पास्टर जी ने देखा, సిస్టర్ గారు లేవని లేచిపోయాడు. जैसे सिस्टर जी वचन बताना शुरू करा तो वो उठ के चला गया। చలా గయా. ఆ రోజు బ్రహ్మాండంగా మాట్లాడింది. उस दिन बहुत अच्छी वचन बताई थी सिस्टर। చాలా మంది తారీఫ్ చేశారు. बहुत सारे लोगों ने तारीफ किया। నా హృదయాలు తాకావమ్మా, हमारे हृदय को आपका वचन छू लिया, బాగా చెప్పావమ్మా. बहुत अच्छी तरह बताया। నేను అన్నాను, मैंने कहा ఆ పాస్టర్ గారు లేచి ఏంది అన్నా. वो पास्टर जी क्यों उठ के गए? ఆయనండే ఆడవాళ్ళు మాట్లాడకూడదని సిద్ధాంతం లేండే అయిందే అన్నారు. उस पास्टर जी का सिद्धांत ये है कि औरत बात नहीं करनी चाहिए। ఆ మొదటి రోజు నేను వాక్యం చెప్పా, उससे पहले दिन मैंने वचन बताया था, వాక్యం విన్నాడు, तब तो अच्छी तरह सुना, మొత్తం విన్నాడు. सारा बैठ के सुना। ఈ రెండో రోజు సిస్టర్ లేచి కల్లా दूसरे दिन सिस्टर बताना शुरू करा तो లేచి వెళ్ళిపోయాడు. वो उठ गया, चला गया। మంచి వాక్యం. अच्छा वचन था। అయితే నేను అడిగా मैंने पूछा था పక్కంటోళ్ళని, और बगल में जो लोग थे, ఈయన ఎందుకు లేచి వెళ్ళిపోయాడని. ये क्यों आज उठ के गया? ఆయన ఆడవాళ్ళు మాట్లాడకూడదంటండి. वो कहता है कि औरत यानी कि स्त्री बात नहीं करनी चाहिए। మరి నేను మాట్లాడేటప్పుడు ఉంటాడుగా, तो मेरा बात करते वक्त तो था, మగవాళ్ళు మాట్లాడొచ్చు అంట, और कहता पुरुष बात कर सकता है वचन, ఆడవాళ్ళు మాట్లాడదంట. स्त्री वचन नहीं बता కానీ सकते। కొరింథీయులను మీరు చదివితే लेकिन कोरिन्थियों में अगर आप पढ़ोगे, పురుషునికి ఏమో కిరీటం ఎవరు? पुरुष का सर, సర్ అంటే శిరస్సు. हाँ, పురుషునికి శిరస్సు క్రీస్తు. तो पुरुष का सर तो मसीहा है। క్రీస్తుకు శిరస్సు ఎవరు? मसीह का सर कौन है? తండ్రి. पिता परमेश्वर। తండ్రి. पिता परमेश्वर। స్త్రీకి శిరస్సు ఎవరు? स्त्री का सर कौन है? పురుషుడు.
पुरुष है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। స్త్రీకి శిరస్సేమో పురుషుడు, स्त्री का सर तो पुरुष है, పురుషునికి శిరస్సేమో క్రీస్తు, पुरुष का सर मसीहा है। క్రీస్తుకు శిరస్సు ఎవరు? मसीह का सर कौन है? దేవుడు, परमेश्वर। ఇప్పుడు ఇందాక చదివాం కదా మనము 10:35లో చదివాం కదా, ఒకసారి చూడండి 10:35 యోహాను సువార్త. యోహన్నా का 10:35 हम पढ़े थे, देखिए एक बार। అక్కడ 37 వచ్చిన ఒక మాట రాశాడు जहाँ చూడండి. 37 वचन में एक बात, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను, నా తండ్రి యందు నేనును, నా తండ్రి యందును, నా తండ్రి యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. 10वीं अध्याय यूहन्ना का 37-38 वचन। यदि मैं अपने पिता के काम नहीं करता तो मेरा विश्वास ना करो, परंतु यदि मैं करता हूँ तो चाहे मेरा विश्वास ना भी करो, परंतु उन कामों को तो विश्वास करो, ताकि तुम जानो कि समझो कि पिता मुझ में है और मैं पिता में हूँ। చూసారా, అంటే అదృశ్యమైన తండ్రి, यानी कि अदृश्य परमेश्वर, అంటే తండ్రి అన్నాడు ఆ దేవుణ్ణి. उस परमेश्वर को पिता करके నేను बुलाया। తండ్రి క్రియలు చేస్తున్నా. मैं पिता का कामों को ही करता हूँ। ఏమన్నాడు? क्या कहा? నేను తండ్రి క్రియలు చేస్తున్నా. मैं पिता का काम करता हूँ। అంటే ఈ క్రీస్తు శిరస్సు ఎవరు? यानी कि इस मसीह का सर कौन है? తండ్రి. पिता। పురుషునికి శిరస్సు पुरुष का सर క్రీస్తు, और मसीहा। స్త్రీకి శిరస్సు स्त्री का सर పురుషుడు. पुरुष। అర్థమవుతుందా? समझ में आ गया? ఇప్పుడు పురుషుడు ఏం చేస్తున్నాడు? पुरुष क्या करता है? పురుషుడు వాక్యం చెప్తున్నాడు, पुरुष मान लो वचन बता रहे हैं, దేవుని పని చేస్తున్నాడు. परमेश्वर का काम कर रहे हैं। మరి స్త్రీ ఏం చేయాలండి? फिर स्त्री को क्या करना है? దేవుని పని చేయాలి, परमेश्वर का काम करना है, దేవుని మాటలు మాట్లాడాలి. परमेश्वर का ही बातें बोलना है। ఇప్పుడు తండ్రి పనులు క్రీస్తు చేస్తున్నాడు, तो पिता परमेश्वर का काम मसीह यीशु कर रहे हैं, పురుషుడు पुरुष క్రీస్తు పనులు చేస్తున్నాడు, मसीह यीशु का काम कर रहे हैं, క్రీస్తు పనులు చేస్తున్నాడు. मसीह यीशु का काम कर रहे हैं। అప్పుడు స్త్రీ फिर स्त्री పురుషుడు చేసిన పనులు చేయాలి. पुरुष का काम करना चाहिए। నేను వాక్యం చెప్పాను మొదటి రోజు, पहले दिन मैंने वचन बताया था, సిస్టర్ పాస్టమ్ గారు వాక్యం చెప్తుంది. इससे पास्टरमा दूसरे दिन वचन बताई। తప్పే ఉంది ఇక్కడ? इसमें गलत क्या है? ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. वो ज्ञान उनके पास नहीं है। పాస్టర్లే, पास्टर ही है, సేవకులే, सेवक लोग हैं, జ్ఞానం లేదు పాపం మాట. वो इस प्रकार का ज्ञान उनके నా पास नहीं। ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారని హోషియాలో చెప్పాడు. तो होशे में बताया था कि मेरे प्रजा बिना ज्ञान के नाश होते जा रहे। నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా कोई भरोसा करे ना करे, నేను వాక్యానుసారం నడుస్తా. मैं वचन के अनुसार ही चलता हूँ। నన్ను ఎవరైనా అనుకోని, मेरे को कोई कुछ भी सोचे, ఏమని అనుకోని, कुछ भी सोचे, मुझे వాక్యమే వాక్యం అంతే. वचन ही वचन होना चाहिए, వాక్యానుసారంగా నడవాలి. वचन के अनुसार ही चलना है। నష్టం కలిగినా సరే, हानि भी उठाना पड़े, నష్టం కలిగినా సరే, नष्ट भी, नुकसान भी हो जाए, నాకు పరలోక రాజ్యంలో ఆనందం దొరుకుతుంది. मुझे तो स्वर्ग राज में आनंद मिलेगा। మనుషులు అసహించుకుంటే దేవుడు అంట మెచ్చుకుంటాడంట. तो अगर इंसान हमको घृणा करेगा, परमेश्वर हमें शाबाशी देगा। ఎప్పుడు कब? నువ్వు దేవుల్లో ఉన్నావు, तुम परमेश्वर में रहकर నువ్వు कार्य సత్యంలో करेगा। నడుస్తున్నావు, तुम सच्चाई के अनुसार चलने पर, నువ్వు సత్యంలో నడుస్తున్నావు, आप सच्चाई के अनुसार चलते నువ్వు हो, వాక్యానుసారం आप నడుతున్నావు. वचन के अनुसार चलते हो, మనుషులు నిన్ను అసహించుకున్నా मनुष्य आपको घृणा भी करे, పరలోకం శబాష్ అంటాడు. स्वर्ग में आपको शाबाशी అందుకే मिलेगा। యేసు ప్రభు ఎవరు ముఖం చూసి మాట్లాడేవాడు కాదని, इसलिए यीशु मसीह किसी के भी मुंह देख के बात करने वाला नहीं था, ఎవరు ముఖం చూసి మాట్లాడేవాడు కాదంట. किसी के भी मुंह देख के बात नहीं करता। అందుకనే इसलिए కీర్తనాకారుడు भजनकार 42వ అధ్యాయము तो 42 अध्याय అక్కడ 11వ వచనం కింద కనుక చదివితే, 11 वचन का देखिए, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. 42 का 42:11 కీర్తన रक्षण करता है। यहाँ पे కింద ఉంటుంది, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. यहाँ पे लिखा, मैं मेरे प्राण क्योंकि हाँ, क्यों चलो। गिरा जाता हूँ, तू अंदर ही अंदर क्यों व्याकुल है, परमेश्वर पर भरोसा रखो क्योंकि वे मेरा मुख की चमक और मेरा परमेश्वर, मैं फिर उसका धन्यवाद करूंगा। దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. పైన ఉందని చూడు, అంటే यानी कि దేవుని యందు నిరీక్షించు. परमेश्वर पर भरोसा रखो। రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? उद्धार कहाँ से मिला है? యేసు అంటాడు, यीशु मसीह నా क्या कहता తండ్రి है? ప్రతిష్ఠించి నన్ను పంపించాడు. तो मेरे पिता ने पवित्र ठहरा कर मुझे भेजा है। యోహాను సువార్త యోహన్నా సుసమాచాर 8వ అధ్యాయము 8वीं अध्याय 12వ వచనం ఏమన్నాడు? 12 में क्या నేను कहा? లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. जगत का ज्योति हूँ करके बोला। ఏమన్నాడు? क्या कहा? నేను मैं లోకానికి వెలుగై जगत ఉన్నాను. के ज्योति हूँ। 8
8 का 12 12 में యేసు నేను లోకమునకు ఎలుగును, यीशु ने फिर लोगों से कहा, जगत की ज्योति मैं हूँ। నన్ను ఎంబడించువాడు చీకట్లో నడవక జీవపు ఎలుగులోకి ఉన్నని వారితో చెప్పాను. जो मेरे पीछे होलेगा वह अंधकार में ना चलेगा परंतु जीवन की ज्योति पाएगा। ఒక విషయమా, एक बात है, ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు. सुबह सुबह सूरज आता है। సూర్యుడు రావడంతో ఏమొస్తుంది భూమి మీదకి? सूरज आते ही धरती पर क्या आता है? వెలుగు వస్తుంది. रोशनी आती है। వెలుగు వస్తుంది. रोशनी వెలుగు आती వచ్చి ఏం చేస్తుంది? है। रोशनी आके क्या करता है? భూమి అంతా ఏం చేస్తుంది? सारा पृथ्वी को क्या करती है? భూమి వెలిగిస్తుంది. रोशनी देती है, అంటే అంతా వెలుగు అవుతుంది. यानी सब कुछ रोशनी हो जाती है। ఇప్పుడు వెలుగుందా? क्या अभी है रोशनी? ఇప్పుడు వెలుగుందా? अभी है? లేదు. नहीं है। వెలుగుంది. వెలుగు 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 లేదు. ఇప్పుడు इस वक्त रोशनी नहीं है। సూర్యుడు ఉండాలి లేడా? सूरज है कि नहीं? సూర్యుడు ఉన్నాడు. सूरज तो है, ఆయన ఎక్కడ పోవాలా? గాయమైపోవాలా? वो गायब नहीं हुआ ఉన్నాడు ఆయన, है, కానీ వెలుగు లేదు ఇప్పుడు. इस वक्त रोशनी नहीं है। మరి ఉదయకాలంలో मगर सुबह का అంటే समय, ఆయన ఉదయం మనకి పగలంతా మన ఇండియాకి ఆయన వెలిగిస్తున్నాడు. तो हमारे हिंदुस्तान के लिए दिन भर सूरज से रोशनी आती है, కాబట్టి మన భూమి మీదకి వెలుగు వస్తుంది. इसलिए हमारी धरती के ऊपर रोशनी आ रही है। ఇప్పుడు ఇంకొక దేశానికి వెలిగిస్తున్నాడు. अब दूसरे देश के लिए रोशनी दे रहे, వెలిగిస్తున్నాడు. रोशनी दे रहे। అందుకని ఇక్కడ इसलिए ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, मसीह यीशु क्या कहता है? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो। సూర్యుడైన తండ్రి, सूरज तो मानो पिता, సూర్యుడైన తండ్రి నీతి సూర్యుడు धार्मिकता का सूरज ఉదయించును. उदय होगा। అంటే నీతి సూర్యుడు ఉదయించును అంటే धार्मिकता का सूरज उदय होने का मतलब అంటే है, ఆ తండ్రి, यानी कि वो पिता, ఆ సూర్యుడైన తండ్రి ఆ సూర్యులు పైకి వచ్చే కొద్దీ जैसे सूरज की रोशनी ऊपर आती है, ఎలుగు భూమి మీదకి వచ్చి रोशनी धरती पर आकर మొత్తం ఎలుతురుచుద్ది. तो सब जगह रोशनी देगी। అట్టానే इसी प्रकार దేవుడు యేసు ప్రభుని ఎలుగుగా భూమి మీద పంపించాడు. यीशु मसीह को रोशनी के रूप में संसार में भेजा। అందుకే లాజరు చనిపోయిన ఒక మాట అంటాడు, जब लाजर की मृत्यु हुआ था एक बात कहा था, పగలున్నంత వరకు మనం పని చేయాలంటాడు. जब तक दिन होगा तब तक हमें काम करना होगा। అర్థమవుతుందా? समझ में आ रहे? మరి చీకటి దినాలు రాబోతున్నాయి. अंधेरे की समय आने वाला है। ఎప్పుడు వస్తాయండి? कब आएगा? ఎప్పుడు చెప్పండి చీకటి దినాలు? अंधेरे का समय कब आएगा? యేసు ప్రభు వచ్చి मसीह यीशु आकर సంఘాన్ని ఎత్తుకెళ్ళిన తర్వాత, कलीसिया को उठा के ले जाने के बाद, అంటే ఆగమనము, यानी कि उनका आगमन, మొదటి రాకడ, पहले आगमन, రెండవ రాకడికి दूसरे यानी कि पहली प्रत्यक्षता दूसरी प्रत्यक्षता की మధ్యలో ఉన్న ఆగమనం. बीच में है आगमन। వచ్చి సంఘాన్ని తీసుకెళ్తాడు, आके कलीसिया को लेके जाएगा, పరిశుద్ధులను తీసుకెళ్తాడు. पवित्र लोगों को लेके जाएगा। చీకటి యుగం మొదలైంది. अंधेरे का युग शुरू हो गया। ఇప్పుడు अभी ఎలుగు, रोशनी, ఇప్పుడు ఎలుగు ఉంది. अब रोशनी है। అందుకే అక్కడ అన్నాడు, इसलिए वहां कहा, లాజరు చనిపోయిన సందర్భంలో जहाँ लाजर की मृत्यु हुई तब, మనం ఎలుగున్నందుకు పని చేయాలి. जब तक रोशनी रहेगा तब तक हमें काम करना పని है। చేయడానికి నేను వచ్చా. काम करने के लिए मैं आया हूँ। నేను ఈ లోకానికి ఎలుగుని. मैं संसार का ज्योति हूँ। నన్ను నమ్మిన వాడు जो मुझ पर भरोसा रखेगा చీకటిలో ఉండడు. वो अंधकार में नहीं చీకటి रहेगा। అంటే పాపంలో ఉండడు. अंधकार यानी कि पाप में नहीं నేను रहेगा। ఇందాక చెప్పా, मैंने पहले भी నువ్వు बताया, వాక్యానుసారంగా నడుస్తుంటే अगर आप वचन के अनुसार चलते हो నువ్వు కళ్ళు మూసుకుని కూడా నిద్రలో కూడా ఇప్పుడు పాపం అసలు చేయు. तो सोते सोते हुए भी नींद में भी पाप नहीं करोगे, అసలు చేయవు. बिल्कुल नहीं करोगे। నీకు ఎలా ఉంటదంటే, आपको कैसा होगा? ప్రభువే, प्रभु ही सब, ప్రభు లక్షణాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. प्रभु के सारे लक्षण आपके अंदर आ ఇంట్లో जाएगा। సమాధానం ఉంటదండి. आपके घर में समाधान रहेगा। నీకు సమాధానం ఉంటుంది. ఇంట్లో आपके घर में समाधान ఇంట్లో रहेगा, ఆనందం ఉంటది. घर में आनंद रहेगा। వాక్యం నీలో ఉంటే अगर वचन आपके अंदर होगा तो ఇంట్లో ఆనందమే ఆనందం. घर में आनंद ही आनंद होगा। ఎప్పుడు ఇంటికి వెళ్దామా? कब घर जाए, భార్యాభర్తలు, पति पत्नी బిడ్డలు बच्चे సంతోషంగా खुशी से చక్కగా వండుకోవటం, और खाना बनाते अच्छी तरह, నవ్వుకుంటా, हंसते हुए, ఆనందంగా आनंद से మాట్లాడుకుంటా, आपस में बात करते हुए, పని చేసుకుని, काम करते ఆ हुए, తర్వాత उसके बाद వాక్యం చదువుకుంటా, वचन पढ़ते हुए, ఇద్దరు ప్రార్థనలు చేసుకుంటా. दोनों प्रार्थना మీ करते ఇంట్లో हुए। ఏదైనా సమస్య ఉంటే अगर आपके घर में कोई समस्या है, ఇద్దరు చేయగొట్టుకోండి. दोनों एक दूसरे का हाथ पकड़े। ముందు భార్యాభర్తల మనసు కలవాలి. पहले पति पत्नी का मन जुल मिलना चाहिए, ఎందుకంటే क्योंकि సహాయకురాలు భార్య, पत्नी जो है सहायक है। నీవు దేవుడు సృష్టించిన మనిషివి. आप परमेश्वर के द्वारा बनाए गए हो। మీ ఇద్దరు సంతోషంగా ఉంటే आप दोनों खुश रहने से దేవుడు సంతోషంగా, परमेश्वर खुश रहेगा, సంతోషం ఉంటాడు. परमेश्वर खुश रहेगा। చూడు నా బిడ్డలు ఎంత సంతోషం. देखो मेरे बच्चे कितना खुश है। చక్కగా లైవ్ లోకి రావటం, लाइव के टाइम में लाइव में आना, చర్చికి వచ్చే టైం చర్చికి రావటం, चर्च में आने के टाइम में चर्च आना, ఇద్దరు దేవుడి పనులు చేసుకోవటం, दोनों परमेश्वर का काम करते जाना, పరిగెత్తి సంఘంలో పనిచేయటం, तो दौड़ दौड़ कर प्रभु का काम करना। ఇద్దరు कलीसिया में భార్యాభర్తలు ఇద్దరు, दोनों पति पत्नी, నా పని मेरा काम बोल, ना बनी। मेरा काम, నా పని, मेरा काम बोल, పరిగెత్తి పని చేసుకోవటం. दोनों दौड़ते हुए ఎలా काम ఉంటదంటే करना।
ఆ గృహం ఎలా ఉంటుంది తెలుసా? घर ऐसा होगा, ఆ గృహం నిత్యం, ఆ గృహంలో ఆనందమే ఆనందం అంట. उस घर में हमेशा आनंद ही आनंद, ఉత్సాహ ధ్వని అంట ఆ గృహంలో. तो जय जयकार का ध्वनि सुनाई देती है उस घर అందుకని में। इसलिए వాక్యం గనక మనలో సమృద్ధిగా గనుకుంటే वचन हमारे अंदर भरपूरी से रहने से మన అసలు ఏం తప్పు చేయమండి. हम कोई गलती नहीं करेंगे बस। అందుకే పేతురుడు ఏమన్నారు? इसलिए पतरस ने क्या कहा, అడుగు జాడల్లో నడవాలండి. ఆయన उनके అడుగు पद चिन्हों पर चलना है, ఆయన ఇచ్చిన వాక్యంలో వెళ్ళాలండి. यानी कि उनके दिए गए वचन में चलना है। అంత గొప్ప వ్యక్తి కాబట్టి దానియేలు, दानिएल बहुत महान व्यक्ति है, इसलिए అంత గొప్ప వ్యక్తి కాబట్టి इतना अच्छा व्यक्ति ఆ గొప్పతనం ఎక్కడొచ్చింది? उसका उतना महानता कहाँ से आया है? ఎక్కడొచ్చింది? कहाँ से? దేవుని మాటలు వింటాడు ఆయన. वो केवल परमेश्वर की बातों को सुनता है। అంతేగాని నేను మనిషిని కాబట్టి తప్పులు లేకుండా ఉండవులే, మనిషిని కదా అంటే ఒప్పుకుంటాడా? ऐसा नहीं तो क्या ये बोलेगा मैं तो इंसान हूँ, इंसान होने के नाते गलती कहाँ नहीं करेंगे, ऐसा बोलने से क्या परमेश्वर मानेगा? అసలు వాక్యం ఏమంటుంది? वचन क्या कहता है? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. मैं पवित्र हूँ तो इसलिए तुम भी पवित्र बने रहो। ఏమంటుంది వాక్యము? क्या कहती है वचन? నేను పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, మీరు పరిశుద్ధంగా ఉండాలి. तुम भी पवित्र रहना है, అది ఆయన చెబుతుంది. यही बात कहता है। అంతేగాని इतना ही है, నేను పరిశుద్ధుడిలే, मैं तो पवित्र हूँ, నేను దేవుని కుమారునిలే, मैं तो परमेश्वर का पुत्र हूँ, మీరు ఎట్లున్నా సరిపోద్ది. आप कैसे भी रहो चलेगा, నేను పరిశుద్ధునిలే, मैं तो पवित्र हूँ, మీరు నాలాగా ఉండలేరులే. आप मेरे समान नहीं మీ रह వల్ల सकते, కాదు అసలు. आपकी बस की नहीं है, నాలాగా ఉండాలన్నా మీ వల్ల కాదు मेरे जैसे रहना आपका बस की नहीं है। అంటే మాత్రం ऐसा अगर बोलेगा, మీరు ఆ మాట అంటే अगर आप अपने तरफ बोलेगा तो దేవుడు శబాష్ అంటాడు, परमेश्वर भी शाबाशी నేను बोलेगा, కూడా అంట. मैं भी बोलूंगा। కానీ వాక్యం ఏమంటుంది? मगर वचन क्या कहती है? నేను పరిశుద్ధుణ్ణి, मैं पवित्र हूँ, నువ్వు పరిశుద్ధంగా ఉండు. इसलिए तुम भी पवित्र बने रहो। ఇదిగో ఆ యేసు ఇచ్చిన అడుగుజాడలో నడువు. यीशु के दिया हुआ पद चिन्हों के अनुसार चलो। నేను దేవుని కుమారుణ్ణి, मैं परमेश्वर का पुत्र हूँ, నేను దేవుని క్రియలు मैं చేస్తున్నాను. परमेश्वर का काम कर रहा हूँ। నన్ను తండ్రి ప్రతిష్ఠించి పంపించాడు. तो पिता ने मुझे पवित्र ठहरा कर भेजा కాబట్టి है। నన్ను దేవదూషణ అంటారేంటి? तो मुझे क्यों बोलते मैं परमेश्वर का అసలు इंसान कर ఇంకెక్కడ रहा हूँ? పాపం చేస్తాడండి? वो ऐसा इंसान कहाँ पाप कहाँ करेगा? మీరైనా నేనైనా आप हो या मैं हूँ, బైబిల్ చదువుకొని बाइबल पढ़ते हुए దాని అనుసారంగా నడుస్తున్నాను. उसके अनुसार चल रहे हैं तो ఇంకెక్కడ పాపం చేస్తాం మనం? और कहाँ से पाप करेंगे? ఎందుకంటే మన గురి ఏంటి? तो हमारा निशाना क्या है? వాక్యము. वचन। వాక్యం మీ దగ్గరికి వచ్చేసింది. वचन आपके पास आ లేదా गया, దైవములు. या आप ईश्वर हो। ఇది మన దానియేలు దగ్గరికి వాక్యం వెళ్ళింది, दानिएल के पास वचन गया, ఆయన దైవం అయిపోయాడు. वो ईश्वर बन गए। దేవుడిని ఎట్ట తింటది అంటే దేవుడిని ఎట్ట తింటది? ఈ సింహం దేవుడిని ఎట్ట తింటది? तो ईश्वर को कैसे सिंह खाएगा? తింటదా? खाएगा, చెప్పండి. बताइए। దేవుణ్ణి సింహం తింటదా? చెప్పండి ఒకసారి. ईश्वर को क्या सिंह खाएगा? बताइए एक बार, చెప్పాలమ్మా. बताइए। తిందా కదా? नहीं खाएगा ना, తిందో. नहीं खाएगा। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుణ్ణి సింహాలు తినవు. तो परमेश्वर ईश्वर को सिंह नहीं खा सकता, అందుకే అంటాడు, इसलिए कहता है। జలములలో నుండి వెళ్ళినను, तो जल में से होके भी అగ్నిలో जाऊं, నుండి వెళ్ళినను, आग में से होके भी जाऊं, నేనేం చేయలేదు. मुझे कुछ नहीं कर सकता, ఎందుకంటే దేవుళ్ళు क्योंकि ईश्वर है। సృష్టించిన సృష్టికర్త మీలో ఉన్నాడు. सृष्टि को बनाने वाला सृष्टिकर्ता आपके अंदर है, కాబట్టి इसलिए మీకు ఇక ఏ కొదవ లేదు. इसलिए आपको कोई हानि नहीं होगा। అందుకనే इसलिए పేతురు రాసిన పత్రికలో చూస్తే, पत्रस की लिखी हुई पत्री में देखिएगा तो పేతురు పత్రికలు అంటాడు, पत्रस अपनी पत्रिका में कहता है ఆయన యొక్క గుణగణములంట మనలోకి రావాలంట. उनके చూడండి, लक्षण जो है 1 పేతురు 2:9 पहला पत्रस का 2:9 में, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి అక్కడ ఏమన్నాడు, आखिर में लिखा है कि 2:9 तुम्हें अंधकार में, पहला पत्रस 2:9 में आखिर में लिखा है, तुम्हें अंधकार में से अपने अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। అర్థమైందా? समझ में आ गया? ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మును పిలిచిన अंधकार में से अपने अद्भुत ज्योति में तुम्हें बुलाया है। మన పాపలు ఎట్లుంటాయిగా? फिर ऐसे में पाप में कैसे रहेंगे? నేను మనిషిలే, నేను పాపం చేస్తానులే, मैं इंसान हूँ, मैं तो पाप करूंगा ही, నాలో తప్పులు లేకుండా ఎట్టుంటిలే मेरे अंदर बिना गलती कैसा हो అంటే सकता ఊరుకుంటాడు है? ఆయన. ऐसा बोलने से क्या बर्दाश्त करेगा? ఎందుకు ఊరుకుంటాడు ఆయన? क्यों बर्दाश्त ఆయన करेगा? ఏమంటున్నాడు? वो क्या कहता है? మిమ్మల్ని చీకట్లో అంటే పాపంలో నుంచి ఎలుగులోని కంటే మిమ్మల్ని ఏం చేస్తున్నాను నేను? పరిశుద్ధతలోకి పిలుస్తున్నా. अंधकार में से आपको रोशनी में बुला रहा, मतलब आपको पाप में से पवित्रता में बुला యేసు रहा। పంపించింది ఎందుకు? यीशु मसीह क्यों आए थे? అదృష్ట తండ్రి మాటలు చెప్తున్నాడు. अदृश्य परमेश्वर की बातें ఇప్పుడు बता रहे हैं। అదృశ్య దేవుని యొక్క గుణాతిశయం మనలోకి రావాలి. उस अदृश्य परमेश्वर का गुण हमारे अंदर आना चाहिए, మనం ఎలుగులో నడవాలి. तो अब तभी हम रोशनी में चलना है। ఎలుగు ఎవరు? रोशनी कौन है? యేసు ప్రభు. मसीह यीशु, ఆయన వాక్యం. वो वचन है। ముందెవరు ఆయన? पहले कौन था? శబ్దం.
वो एक शब्द था। ఆ శబ్దం ఏమైంది? वो शब्द क्या हुआ? వాక్ అయింది. वचन बन ఆ गया। వాక్ ఏమైంది? वो वचन क्या हुआ? మరియమ్మ గర్భాన్ని వచ్చాడు, मरियम के गर्भ से आया, క్రీస్తులాగా వచ్చాడు. मसीह के रूप। ఎందుకు వచ్చాడు? क्यों आया? పాపులను రక్షిస్తానికి వచ్చాడు. पापियों को बचाने के लिए మరి आया। పాపి ఇప్పుడు పాపి ఎట్లా ఉండాలి? तो पापी आगे को क्यों पापी बन के रहेगा? మీరు లోకాసు వార్త आप देखिए लूका सुसमाचार లోకాసు వార్త 22వ అధ్యాయం 30వ వచనం చూస్తే 22 अध्याय का वचन 30 देखेगा। 2వ అధ్యాయం 30వ వచనంలో दूसरा अध्याय का 30 में అన్యజనులకు నిన్ను వెలుగు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను అంటాడు. అక్కడ ఎవరు? ఆ యొక్క సుమియోన్. सुमियोन कहता है, लूका सुसमाचार का 2:30 में कहता है, यहाँ पे 32 में लिखा है कि वे अन्य जातियों का प्रकाश देने के लिए ज्योति और तेरे निज लोग इजराइल की महिमा हो। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు 2 in 1 అండి. तो यीशु मसीह है 2 in 1। నమ్ముతారా మీరు? भरोसा आप करते हो? आप యేసు ప్రభు 2 in 1 यीशु मसीह 2 in 1 అంటే यानी कि ఇజ్రాయేలీకి మహిమ తెస్తాడు, इजराइली के लिए तो महिमा है, అన్ని జనులకేమో వెలుగు. अन्य जाति के लिए ज्योति है। ఇజ్రాయేల్ అంటే ఎవరు? इजराइली का मतलब అబ్రహాం సంతానం, अब्राहम का संतान, వాగ్దాన పురుషులు. वाचा का पुरुष। ఇందాక మీ సిస్టర్ అంటుంది, सिस्टर बोल रही थी అబ్బో యుద్ధం జరిగిపోతుందంట, భయంకర యుద్ధం వస్తుందంట. तो लड़ाई आज शुरू हो गया, ఇజ్రాయేల్ మీద యుద్ధాలు వస్తాయి, इजराइल के ऊपर लड़ाई हो रही है, యుద్ధం జరుగుతుంది పెద్దగా, बड़ी लड़ाई हो रही है, అన్ని దేశాలు వచ్చేస్తాయి. सारे देश भी उठ खड़े हो जाएंगे। నేను అన్నాను, मैंने कहा ఇజ్రాయేల్ మీదకి ఎవరు వచ్చినా గెలవరు, इजराइल के ऊपर कोई भी आएगा वो नहीं जीतेंगे, గెలవరు. वो नहीं जीतेंगे। చిన్న దేశం, है तो छोटे से देश, చిన్న దేశం, है तो छोटे से देश, చిన్న మందా భయపడకుడి. छोटे से झुंड मत डरो। ఇజ్రాయేల్ దేశానికి భూమి మీద అబ్రహాం వాగ్దానం ఉంది. इजराइल की उस धरती के लिए अब्राहम से दिया गया वादा है। యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక ఆశీర్వాదం కూడా ఉంటుంది. तो यीशु मसीह को भरोसा करने से स्वर्ग का आशीर्वाद भी అంటే रहेगा। यानी कि యేసు ప్రభు నమ్ముకుంటే यीशु मसीह पर भरोसा करने భూ से సంబంధమైనటువంటి వాగ్దానాలు, धरती पे जुड़े हुए वचन, స్వర్గ వాగ్దానాలు, स्वर्गीय वादा అంటే भी है। పరలోక పౌరత్వము, यानी कि स्वर्ग का मेरस భూ मिलेगा సంబంధమైన పౌరత్వం और धरती में भी मेरस मिलेगा, రెండు ఉండి. दोनों కానీ मिलेगा। ఇజ్రాయేల్కి అవివేకం ఏంటంటే इजराइल का निर्बुद्धि क्या है कि వాళ్ళు పరిశుద్ధులు కాకపోయినా అయినా అబ్రహామును బట్టి ఆ వాగ్దానం నెరవేర్చాల్సిందే. वो पवित्र बने या ना बने, अब्राहम की वजह से वो वादा को पूरा करना ఆ पड़ेगा। నిజమైన దేవుణ్ణి వాళ్ళు అన్ని జనులు గ్రహించాల్సిందే, तो सच्ची परमेश्वर को तो अन्य जाति महसूस करना है, గ్రహించాల్సిందే. पहचानना है। ఇప్పుడు ఆ దేశాన్ని ఎవరు జయించలేరండి. उस देश को कोई जीत नहीं सकता, ఎందుకంటే क्योंकि వాగ్దానం ఉంది. वादा है उनके। ఇదిగో యుద్ధము యెహోవాదే. ये युद्ध तो यहोवा का है। ఎవరిదంటే యుద్ధము? किसका है? యుద్ధము యెహోవాదే. ये युद्ध जो है यहोवा का है, యుద్ధం చేస్తాడండి అందరూ. वो युद्ध करेगा सबसे। కానీ అన్ని జనులమైన మనము लेकिन अन्य जाति थे हम, ఇజ్రాయేలుకు మహిమగాను, इजराइल की महिमा बनना है। అన్ని జనులు మనం. हम अन्य जन, ఇజ్రాయేలు కానివారు యూదులు, ఇజ్రాయేలు కానివారు అన్ని జనులు. यहूदी और जो इजराइल जो है ही नहीं, वो बाकी ఇక सारा అందరూ अन्य ఈ जाति, ప్రపంచం మొత్తం మీద सारा दुनिया में ఇజ్రాయేలు యూదులు కానివారు అన్ని జనులు. इजराइली और यहूदी जो नहीं है, बाकी सब అన్ని अन्य जाति। జనులకు వెలుగుగాను ऐसा अन्य जाति के लिए रोशनी, అంటే यानी कि క్రీస్తు దేవుని మహిమ. मसीह तो परमेश्वर का महिमा है। ఇజ్రాయేలులు క్రీస్తుని చూసినప్పుడు దేవుని మహిమ చూసినట్టు. इजराइल मसीह को देखते तो परमेश्वर को देखने के बराबर है। అన్ని జనులు చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. अन्य जाति अंधेरे में है, మనల్ని ఆ ప్రవిశుద్ధులు నడిపించడానికి వెలుగుగా తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. हमें पवित्रता में चलाने के लिए ज्योति बन के पिता से आए हैं यीशु। అందుకని इसलिए మనం దేవుడిని గొప్పవాడు అంటున్నాం. हम परमेश्वर को तो महान बोलते ही हैं। బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్ని దేవుడు కాపాడినప్పుడు గొప్పవారు అంటున్నాం. परमेश्वर जो बाइबल के अंदर के भक्तगणों को बचाए तो हम बोलते महान దేవుని है। మహానుభావుడు అంటున్నాం. परमेश्वर महान है करके అబ్బాయి बोलते हैं। దానియేలు మహానుభావుడు అంటున్నాం. दानियेल बहुत अच्छा है करके కానీ बोलते हैं। దానియేలుని ఎందుకు సింహాలు తినలేదు? అసలు దేవుడు ఎంత గొప్పవాడు, నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో బయలుపరుచుతారు. तो इस संसार में आपके द्वारा मेरे द्वारा प्रकट होना कि दानियेल को क्यों सिंह नहीं गाया, आखिर परमेश्वर कितना महान है मालूम पड़ना है संसार। దేవుడు గొప్పడే परमेश्वर तो है ही महान, అన్నా అనకపోయినా. चाहे लोग बोले या ना। దేవుని బిడ్డలు భక్తులు కూడా మంచి గొప్పోళ్లే. तो परमेश्वर के भक्तगण भी अच्छे हैं, కానీ వాళ్ళ జీవితం యొక్క ప్రభావం వాక్యం మన జీవితంలోకి రావాలి. यानी कि ऐसे लोगों का जीवन जो है हमारी जिंदगी में आना है, మనలోకి రావాలి. हमारी अंदर आना है। అందుకు అడుగుజాలు నడుచుకోండి, इसलिए उनके चिन्हों पर चलो, దేవుని క్రియలు ఉండవండి. परमेश्वर के कामों में కళ్ళు चलो। మూసుకున్న అబద్ధాలు ఆడరు, కళ్ళు మూసుకున్న పాపం చేయరు, కళ్ళు మూసుకున్న ఏమి చేయలేక. तो आंख बंद कर भी ना झूठ बोलेगा, ना गलत करेगा, ना ఎందుకని पाप करेगा। మన వాక్యం అనే ఆ అడుగుల్లో వెలుగులో ఉన్నాం.
क्योंकि हम वचन की उस रोशनी में उस మన మీద ఎవరు वचन के ఏలెత్తి अनुसार- కూడా చూపించరు. ऐसे में हमारे खिलाफ कोई उंगली उठा के भी नहीं देखा చక్కని సంతోషం ఆనందం. अच्छी आनंद भी है। రండి చిన్న ప్రార్థన. आई छोटा सा प्रार्थना। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु। స్తోత్రాలు నాయన. स्तुति हो ఈ परमेश्वर, మహాగొప్ప ప్రేమ బట్టి आपके महान प्रेम को ఈ लेकर రోజు నాయన దాసుని ద్వారా మాతో మాట్లాడు. आज के दास के द्वारा आपसे बात की, కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. कुछ सावधानी అవును की నాయన. बात। हाँ प्रभु, దానియేలు సింహాలు తినలేదు. दानियल को सिंह नहीं खाया। వింటున్న మాకు सुनने वाला हमको దేవుడు ఎంత గొప్పోడు, परमेश्वर कितना महान है, దానియేలు ఎంత గొప్పోడు. दानियल कितना महान है। సింహాలు తినలేదు, सिंह नहीं కానీ खाया, ఎందుకు తినలేదు? मगर क्यों नहीं खाया? ఆయన ఏంటి అసలు? वो क्या है आगे? అది మనం గమనిస్తే Okay. లేఖన భాగాల్లోకి మనం వెళితే, पवित्र शास्त्र के अंदर हम गए तो, ఎందుకంటే దానియేలు ఆ వాక్యం దేవుని వాక్యం అయిన అడుగుల్లో నడుస్తుంది. क्योंकि वो दानियल परमेश्वर का वचन की पद चिन्ह पर चल रहा है। ప్రార్థనాపరుడు, प्रार्थना का योद्धा, ధైర్యం కలిగిన వాడు, हिम्मत रखने वाला, పాపుల మధ్యలో ఉండి పాపం చేయలేదు. पापियों के बीच में रहकर पाप नहीं किया। రాజులను నమ్ముకోవటం అంటే, ఇదిగో మంత్రులను నమ్ముకోవటం అంటే, ఈ లోక అధికారులను నమ్ముకోవటం కంటే దేవుడు నమ్ముకోవటం గొప్పతనం. राजाओं से मंत्रियों से भरोसा करने से परमेश्वर पर भरोसा करना उत्तम है। ఈ లోకంలో మనుషులను నమ్ముకోవటం కంటే దేవుని వాక్యాన్ని నమ్ముకోవటం. इस संसार के इंसान पर भरोसा करने से उत्तम परमेश्वर के ఆయన वचन అడుగు पर జాడల్లో भरोसा करना। నడుద్దాం. उनके पद चिन्हों पर ఆయన चलेंगे। లోకానికి వెలుగుగా వచ్చాడు. वो इस संसार के रोशनी बन के పాపంలో आया ఉన్న है। మనల్ని పరిశుద్ధంలో నడిపినకు पाप వచ్చాడు. में रहने वाला हमको पवित्र बनाने మనం के लिए దిద్దుబాటు आया చేయడానికి వచ్చాడు. है। हमें इसे अच्छी शिक्षा देने के రండి, लिए ఆయన గుణాతిశయం పంపించిన గుణాతిశయములు మనం కలిగి ఉందాం. आइए, हम उनके गुणों को और लक्षणों को हम रखें। ఆయన పరిశుద్ధులో మనం పరిశుద్ధంగా ఉందాం. वो पवित्र है तो हम भी पवित्र మీ बने దాసుని रहें। ద్వారా మాట్లాడిన ఈ మాటలు आपके दास को जरा बताइए, విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన सुने हुए हर एक जिंदगी में प्रभु వెలుగొచ్చేటట్లు, रोशनी ఇక आ जाए। నిర్ణయించుకుంటట్లు, आगे को ఇక నేను निर्णय పాపం कर सके। చేయనని, पाप ना करने के ఆయన निर्णय कर గుణాతిశయంలో सके। ఉంటానని, उनके गुण के अनुसार को चलूंगा। అన్ని చేయడం నాకు వెలిగించేవు నాయన. अन्य जाति था मुझे रोशनी, పాపంలో నన్ను పరిశుద్ధం చేసేవు నాయన. पाप में रहने वाला मुझे अपने అయ్యా, पवित्र నీ बनाया। దాసుని నిన్న వాక్యం కొద్ది సైతాన్ని ఎత్తుకొని పోకుండా प्रभु आपके दास को दरस सुने वचन सहित 100కి 100 పాళ్ళు పనిచేయమని 100 गुना फलवंत होने के लिए నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు వేసి నామం దీవించబడును. आपके दास के द्वारा बताए गए वचन यीशु के नाम से आशीष पाए। आमीन। आमीन। और पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सामर्थ्य और मेरे सहवास आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. प्रेज द लॉर्ड सबको। రేపు శుక్రవారం